నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా దాదాపు 9 వరకు కేసులు నమోదైనట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. అలాగే 6 బృందాలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కోసం వేటను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోపక్క నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దానికి స్పందించకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి తాజా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందుకే ఆయన వీడియోలో ఏం మాట్లాడారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో రామ్ గోపాల్ వర్మ పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు, కానీ ఈ రోజు ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో మీరేం చెప్తారు మేడం? ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు? అంటే ఆయనలో ఏమైనా మార్పు కనిపించిందా? ఆయన లొంగిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? అండ్ మరోపక్క ఈ రోజు ఆయన కేసు హైకోర్టులో విచారణకు కూడా వచ్చే నేపథ్యంలో మరి ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. సో మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఇక్కడ మనం ఆర్జీవీని చూసుకుంటేనండి, ఆయన మాట్లాడిన మాటల్లో చూసుకుంటే చాలా అర్థాలు కనపడుతున్నాయి. ఆయన నేను భయపడలేదు, నేను భయపడటం లేదు, నేను ఏదో షూటింగ్ బిజీలో ఉన్నాను, ప్రొడ్యూసర్కి లాస్ అవుతుందని నేను బయట రావట్లేదు అని అన్నాడు. ఆయన చేసిన సినిమాలో ప్రొడ్యూసర్కి ఏ రకంగా లాభం వచ్చేది అనేది ఆయన చెప్పాలి. ఏ సినిమా ఆయన హిట్ అయ్యి ప్రొడ్యూసర్ సంపాదించాడో చెప్పమనండి. అంటే గతంలో వదిలేసండి, స్టార్టింగ్లో అవసరం లేదు. ఈ గత 20 ఏళ్ళగా ఆయన చేసిన సినిమాలు ఏమి హిట్ అయినాయి? ఆయన చెప్పుకోవటానికైనా ఏమైనా ఉందా? రీజన్ ఎక్కడైనా కనపడుతుందా? అంటే నువ్వు భయపడి దాక్కున్న మాట నిజం, అది వాస్తవం. నువ్వు ఫొటోస్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు పెడుతున్నావు, కానీ అది సిగ్నల్స్ ఏమో నీ ఇంటి దగ్గరే కనపడుతున్నాయి, టెలిఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా. ఇవన్నీ అంటే నువ్వు ఆ గతంలో చేసిన ఫేక్ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టే కనపడుతుంది. అంటే పోలీసుల్ని కూడా ఇక్కడ తప్పుదోవ పట్టించడం. అంటే ఉండేది ఒక చోట, ఫోటోలు పోస్ట్ చేస్తున్నది ఎక్కడో ఎయిర్పోర్ట్లో, అంటే పాత ఫోటోలన్నీ పెట్టి మళ్ళీ అవి యూజ్ చేసుకుంటున్నట్టే కనపడుతుంది. అంటే ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు గేట్ బయటన ఆయన ఫోటో తీసుకొని ఐఎమ్ అవుట్ సైడ్ అని చెప్పి పెట్టుకున్నాడు. అంటే ఏంటి? అప్పుడు బాబు గారు లోపల ఉన్నారని. అంటే నీకు వెటకారం ఎక్కువైందని అనిపిస్తుంది. నీకు ఒక లిమిట్ లేకుండా పోయింది, ఒక హద్దు లేకుండా పోయింది. సరే, అప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పర్సనల్గా ఏది తీసుకోరు ఆయన. సో ఇప్పుడు చెప్తున్నారు ప్రజలు అంటే అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసు అని నువ్వు ఈరోజు అడుగుతున్నావు. కారణం, రీజన్ అందరికీ తెలుసు. పబ్లిక్గా ప్రజలని ఎవరైతే ఎదిరిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని, నడి రోడ్డు మీద గొంతు కోసి చంపిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మాస్కులు అడిగిన పాపానికి కూడా చంపేసిన వాళ్ళను చూసాము. అందుకని భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళ మనోభావాలు ఆ రోజు దెబ్బతిన్నాయి, ఈరోజు బయట కేసు పెడుతున్నారు. వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న రోజే కదా మాకు ఈ నష్టం జరిగింది గతంలో, మాకు ఇప్పుడు న్యాయం కావాలని అడుగుతున్నారు. ఎప్పుడు చేసినా తప్పే కదా. ఎవిడెన్స్లు అంటూ ఎక్కడ పోలేదు కదా, కనపడుతున్నాయి కదా. నువ్వు పెట్టిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువన్నీ కనపడుతున్నాయి కదా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి పెట్టాలనిపిస్తుందో, మాకెప్పుడు న్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు కేసు పెడతారు కదా. సో నువ్వు ఈ రోజున ఇది కక్షపూరితంగా చేయిస్తున్నారు, డిపార్ట్మెంట్ అంతా వన్ సైడ్ చేస్తుంది అని నువ్వు ఎలా అంటావు? అంటే నీకు కావాల్సినప్పుడేమో మీకు గత 5 ఏళ్లలో మీకు బాగానే జరిగింది, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడినా నిన్ను ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఈ రోజు మటుకు ప్రభుత్వం మీ మీద కక్ష పెట్టుకుంది అని మాట్లాడటానికి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. అయితే ఎందుకు నువ్వు ముందస్తు కోర్టుకు వెళ్ళావు? అసలు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ బేసిస్లో నన్ను పిలుస్తున్నారు, ఏంటి కారణం అని కనుక్కోవాలి కదా. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసావని అనుకుంటున్నావు కదా. సో ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళావు ముందస్తు బెయిల్ కోసం? నేనేమో పులి అని చెప్తున్నాడు, పులిగా అనిపించట్లాడు, పిల్లిలాగా భయపడుతున్నాడు. నేను భయపడటం లేదని చెప్పేమో హైకోర్టుకి వెళ్ళి నేను బెయిల్ కోసం అప్లై చేసుకుంటాను అంటాడు. తర్వాత ఏమో దాక్కొని తిరుగుతాడు, ఏదో సినిమాలు చేస్తానంటున్నాడు, నా ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. ఈ కబుర్లంతా ఏంటి? ఎవరికి తెలియదు నువ్వు చేసే పనులు. అంటే గతలో నువ్వు చేసిన సినిమాలు అప్పుడు ఎవరైనా నిన్నేమైనా అన్నారా? సినిమాల మూలాన ఇక్కడ ఏమి నువ్వు కావాలనే వాంటెడ్లీ కొన్ని క్యారెక్టర్ని క్రియేట్ చేసి దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాలుగా సినిమాలు చేయాలో అన్ని రకాలు చేసావు. అయినా కూడా ఎవరు పట్టించుకోలే, నిన్ను ప్రజలే పట్టించుకోలేదు. వాళ్ళే చూడలేనప్పుడు ఇంకెవరి మటుకు ఎందుకు పట్టించుకుంటారు? కానీ నువ్వు పెట్టిన పోస్టుల గురించే పెడుతున్నారు. సో దానికి సమాధానం చెప్పు. నువ్వు చేసింది తప్పా కాదా చెప్పు. నువ్వు మాట్లాడిన మాటలు స్టేజ్ల పైన ఎలా మాట్లాడావు వాటికి సమాధానం చెప్పు. అదే కదా అడుగుతున్నారు. నీకు ఏ బేసిక్లో నీకు డబ్బులు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకునే అధికారం నీకేంటి? నువ్వేం చేసావు? గవర్నమెంట్కి ప్రజలకు ఏం చేసావు అని నీకు ఇచ్చారు?
మీరన్నట్టు ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఆయన వెటకారం ఏమాత్రం తగ్గలేదండి. ఇక్కడ కూడా నేను ఇప్పుడు రాజకీయ నాయకులను ప్రభుత్వాన్ని ఏం అంటలేదు అంటూనే రాజకీయ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పి అంటం జరిగింది. అండ్ మీరు అన్నారు కక్షపూరితంగా ఇలా చేస్తుంది అని చెప్పి. కక్షపూరితంగా అంటే ఆయన అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి 1.5 కోటి వరకు తీసుకున్నట్టు ఆధారాలు దొరికాయి. అలాగే ఆయన పెట్టిన పోస్టులు కూడా ఉన్నాయి. సో హత్యలు చేసిన వాళ్ళే సంవత్సరాలు కేసులు నడవట్లేదు, ఇదో పెద్ద కేసు లాగా క్రియేట్ చేస్తున్నారని చెప్పి దాన్ని సిల్లీగా తీసి పారేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తాను అంటే లక్ష్మీ పార్వతిది సినిమా చేయమని చెప్పి ఇచ్చారా? గవర్నమెంట్ డబ్బు ఇచ్చిందా? కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా చేయటం కోసం ఇచ్చారా? దేనికోసం ఇచ్చారో చెప్పాలి కదా, లెక్కలు చెప్పాలా లేదా? నువ్వెవడు ప్రజల సొమ్ము తినడానికి? నీకే అర్హతతో తీసుకున్నావు? దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి. ఏ అర్హత ఉంది ఆయనకి ఇవ్వటానికి? ఇదని తీసుకోవడానికి ఏ అర్హత ఉంది? అర్హత లేని వ్యక్తులకి ఎలా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేశారు? ఏ బేసిక్లో రిలీజ్ చేశాడు? ఆయన చేసిన 2 సినిమాల కోసం రిలీజ్ చేశాడా? లేదంటే ఆయన తిట్టిన తిట్ల కోసం రిలీజ్ చేశాడా? ఆయన పెట్టిన ఫేక్ పోస్టుల గురించి పెట్టాడా? మాఫింగ్లు ఎన్ని రకాలుగా చేశారు? కుటుంబ సభ్యులను కూడా చూడకుండా చేశాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన ఈ చేసిన పనులకి అంటే మనకు తెలిసింది ఒక బిల్లు బయటపడింది. ఇంకా గతంలో ఇంకా ఎన్ని జరిగాయో, ఎవరు పర్సనల్గా ఎంత ముడుపులు చెల్లించారో ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదా. నేను గతంలో కూడా చెప్పున్నాను, ఆయనకి సర్వే అవ్వటానికి ఇన్ని సంవత్సరాలు సర్వే అవుతున్నాడు. ఒక్క సినిమా కూడా హిట్ లేకపోయినా ఫ్లాప్ సినిమాలతో సర్వే అవుతున్నాడంటే ఒకటి మాఫియా డీలింగ్ ఉండాలి, ఉంది కూడా. సో ఇప్పుడు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మాఫియాతో ఈక్వల్. ఎందుకంటే డ్రగ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, గతంలో 5 ఏళ్లలో డ్రగ్స్ ఇంత భారీ మొత్తంలో వచ్చింది అని అంటే ఆయనకి మాఫియాతో సంబంధం లేకుండా రావు కదా. సో ఆ టర్నింగ్లో సంబంధించిన వ్యక్తే రామ్ గోపాల్ వర్మ అయి ఉండొచ్చు కదా. సో మాఫియాతో డీలింగ్ ఉన్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సో అదేలాగా జగన్మోహన్ రెడ్డికి ఆ డీలింగ్స్ ఉన్నాయి. సో దాంతో కలిపి చేస్తున్న పనులే ఇవన్నీ కూడా. సో అందుకనే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకోరావటమే కానివ్వండి, ఆయన ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన పార్టీలు కానివ్వండి, ఆయనతో ఉన్న రామ్ గోపాల్ వర్మ గారితో ఉన్న బ్యాచ్ ఎట్లాంటి వాళ్ళే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు చూడండి. ఆ డ్రగ్ అడిక్ట్స్ కూడా ఇదంతా కూడా ఒక బ్యాచ్. వీళ్ళందరూ కూడా అంటే ఇతనికి కూడా సంబంధం ఉంది. నేను అనుకునేది అంటే త్రూ రామ్ గోపాల్ వర్మ ద్వారా ఇవన్నీ కూడా మాఫియా నడిచింది ఆంధ్రప్రదేశ్లో. దానికి నిదర్శనమే ఆ డ్రగ్స్ పట్టుపట్టడం కూడా గతంలో. అంటే ఈ సోషల్ మీడియా పోస్టులు వీటికన్నీ డబ్బు తక్కువే అంటారు, దీని వెనక పెద్ద మాఫియానే నడిపించి ఉండొచ్చు అని అనుమానం ఉందంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా డ్రగ్స్ అనేది రాలేదు. అంత మొత్తంలో మన ఇండియాలో ఎక్కడా లేని అంత మొత్తంలో మనకు ఏపీలో దొరికింది. ఆ ఏపీలో దొరికినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని బయట రాలేదు, ఎవరెవరు చేశారనే దానికి కూడా. అంటే ఇది చాలా పెద్ద స్కామ్, చాలా మాఫియా దీనిలో ఉంది. ఆ మాఫియాకి సంబంధించిన వ్యక్తే కదా ఆర్జీవి. సో వీటిలో అన్నిట్లో కూడా వీళ్ళందరికీ లింకులు ఉన్నాయి. సో ఈయన ప్రభుత్వం నుంచి కూడా డైరెక్ట్ గా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంట. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ దిశగా ఎంక్వైరీ జరిగితే ఈయన విషయాలన్నీ బయట వస్తాయి. ఇది చాలా చిన్న కేసు ఆర్జీవి మీద, చుట్టుకుంటే చాలా పెద్ద కేసులు ఉన్నాయి, అవన్నీ బయట వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈరోజు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. అందువల్ల మేబీ ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తారేమోనని అజ్ఞాతంలో ఉండొచ్చు. ఈ రోజు మరి తీర్పు ఏమొస్తుందో తెలియదు. ఒకవేళ ఆయన ముందస్తు బెయిల్కి వస్తే ఆయన కొద్ది రోజులు సేఫ్ అయినట్టే. లేదు ఇక్కడ కూడా బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా మీరేం? అంతే కదా. ఇప్పుడు ఆయనే ముందు వెళ్ళి బెయిల్కి వెళ్ళినప్పుడు వెళ్ళి మాట్లాడుకోవాల్సింది ఉంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మన్నారు ఏంటి అనేది తెలుసుకోవాల్సింది ఉండే. సో అది లేదు. సో భయపడి దాక్కొని తిరుగుతున్నాడు. అక్కడ కూడా ఏమని వెళ్ళాడు కోర్టుకి అంటే అరెస్ట్ చేయబోతారేమో, నాకు బెయిల్ కావాలని వెళ్ళాడు. సో ఏ కేసులో ఈయన భయపడుతున్నాడు ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా, అక్కడ చూస్తారు కదా. సో అవన్నీ చూసినప్పుడు రేపు రిజెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అరెస్ట్ చేస్తారు కదా, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. రిజెక్ట్ అయితే మటుకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.